ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ 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 త్రిరండిచిన శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామినే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యై త్ర్యంబకే దేవీ నారాయణీ నమోస్తుతే. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ప్రియ భగవద్బంధువులందరికీ జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ఈ వీడియోలో దేవీ శరన్నవరాత్రుల గురించి తెలుసుకుందాం. ఈ దేవీ శరన్నవరాత్రులను కేవలం మన భారతదేశంలోనే కాదు, విదేశాలలో కూడా జరుపుకుంటారు. మరి ఈ దేవీ నవరాత్రులు వస్తున్నాయంటే చాలు ఎంతోమంది ఉల్లాసంగా ఉత్సాహంగా సంబరాలలో మునిగిపోతారు. మరి ఎందుకు ఇంతగా ఈ నవరాత్రులను జరుపుకుంటారు అంటే, దేవి అంటే మనం ఆ మాతను అమ్మగా భావిస్తాం. అమ్మ అంటే కరుణ, ప్రేమ, దయకు చిహ్నం. అటువంటి ఆ మాతను పూజిస్తున్నామంటే ప్రతి ఒక్కరూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడం ఖచ్చితం. మీరే ఉన్నారనుకోండి, చిన్నప్పుడు మీ నాన్న అంటే చాలా భయం మీకు, నాకు కూడా అనుకోండి. ఒక సమయంలో స్కూల్లో అందరూ కలిసి ట్రిప్కి వెళ్తున్నారు. మీరు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ట్రిప్కి వెళ్ళాలని. అందుకు డబ్బులు కావాలి. ఎందుకంటే ట్రిప్కి ఎక్కడికైనా వెళ్తున్నామంటే ఒట్టిగా ఎలా వెళ్తాం, డబ్బులు ఖచ్చితంగా కావాల్సినవే కదా. అలా డబ్బులు కావాలి అని నాన్నను అడుగుదామంటే భయం. అప్పుడు ఎవరిని అడుగుతారు? అమ్మని కదా. అంటే మరి అమ్మ ఇస్తుందా డబ్బులు? ఇవ్వదు, నాన్ననే ఇస్తాడు. కానీ అమ్మ చేత మనం తీసుకుంటాం. అంటే అమ్మ కరుణ వల్ల మనకు డబ్బులు వస్తున్నాయి. అలాగే మనకు మోక్షం కావాలన్నా డైరెక్ట్గా విష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే ఆయనకు చేసేటటువంటి తపస్సులో అంత డెడికేషన్ మనకు ఉండదు. అదే అమ్మను ఆర్తితో ప్రేమగా అమ్మ అని పిలిస్తే ఆమె కరిగిపోతుంది. కాబట్టి మోక్షానికి వెళ్ళే దారి ఆమె మనకు చూయిస్తుంది. విష్ణువుని మనకు సహాయం చేయమని కోరుకుంటుంది. అందుకే ఈ దేవీ నవరాత్రులలో మనం అమ్మవారిని ఎంతో ప్రేమతో ప్రీతిగా మనం పూజిస్తూ ఉంటాం. మరి మోక్షం కావాలంటే, అసలు మోక్షాన్ని చేరుకోవాలంటే ఎలా అంటే దానికి ధర్మార్థ కామ మోక్షాలు కావాలి. అసలు ధర్మార్థ కామ మోక్షాలు అంటే ఏంటి? ధర్మార్థ కామ మోక్షాలంటే ముందుగా ఫస్ట్ ధర్మము. ధర్మము అంటే ఎప్పుడు సత్యవ్రతాన్ని పాటిస్తూ సత్యంగా ఉంటూ ఇతరులకు సహాయం చేస్తూ మన కర్మను సవ్యంగా చెయ్యడమే ధర్మము. అలా ధర్మంగా ఉండి అర్థించాలి అంటే కోరాలి. దేన్ని కోరాలి? కామాన్ని. కామము అంటే కోరిక. దేన్ని ఉద్దేశించి ఉండాలి? మోక్షాన్ని ఉద్దేశించి ఉండాలి. అంటే దీని ద్వారా మనం ఏం తెలుసుకుంటాం? మోక్షం కావాలంటే ధర్మాన్ని పాటిస్తూ ఉండాలి, సత్యవ్రతాన్ని మనం ఆచరించాలి. అప్పుడే మోక్షాన్ని మనం పొందగలుగుతాం. ఈ దేవీ నవరాత్రులలో మనము దుర్గాదేవి యొక్క నవ రూపాలను పూజిస్తాం. అలాగే ఈ నవరాత్రులలో కేవలం దుర్గామాతనే కాదు, అలాగే మనము మహాలక్ష్మీదేవి అయిన అష్టలక్ష్ములను ఒక్కొక్క రోజు ఒక్కొక్క లక్ష్మిని పూజిస్తూ చివరి రోజున అష్టలక్ష్మి రూపాన్ని మనం పూజిస్తాము. ఇక మొదటి రోజున అమ్మవారు మనకు శైలపుత్రికగా దర్శనమిస్తుంది. శైలపుత్రిక అంటే హిమవంతుడి పుత్రిక అని అర్థం. ఈనాడు అమ్మవారు మనకు బాలిక రూపంలో దర్శనమిస్తుంది. తండ్రి పేరుతో పూజలను అందుకుంటుంది. ఇక రెండవ రోజున అమ్మవారు మనకు బ్రహ్మచారిణి రూపంలో దర్శనమిస్తుంది. అంటే కళ్యాణానికి చేరువలో ఉండేటటువంటి రూపం ఈ బ్రహ్మచారిణి రూపం. ఈ రూపంలో అమ్మవారు తన విద్యలను అన్నిటినీ పూర్తి చేసుకొని శాంతి స్వరూపంగా దర్శనమిస్తుంది. మూడవ రోజున అమ్మవారు మనకు చంద్రఘంట రూపంలో దర్శనమిస్తుంది. అంటే ఈ రూపంలో మాత కళ్యాణమయ్యి
అస్త్రాలను ధరించి దేనినైనా సాధించగలం అని తెలుపుతుంది. పెళ్ళైన స్త్రీ అబల కాదు, దేనినైనా సాధించగలదు అనే స్ఫూర్తిని స్త్రీలకు కలిగిస్తుంది. ఈ రూపంలో అమ్మ సౌభాగ్యంతో ఉంటుంది కాబట్టి మహాలక్ష్మి రూపంలో కూడా మనం ఈ దేవిని పూజిస్తాం. 4వ రోజు దేవి కూష్మాండా రూపంలో దర్శనమిస్తుంది. ఈ రూపాన్ని అష్టాభుజదేవి అని కూడా అంటారు. ఈ మాత మనలో చెడును సంహరించి మంచిని నెలకొల్పుతుంది. 5వ రోజు అమ్మవారు మనకు స్కందమాత రూపంలో దర్శనమిస్తుంది. దేవి తన ఒడిలో తన పుత్రుడైన స్కందుడు అంటే కుమారస్వామిని దర్శించవచ్చు. ఎప్పుడైతే ఒక స్త్రీ నవమాసాలు తన పిల్లవాడిని మోసి మాత అని పిలిపించుకుంటుందో ఆ రూపానికి ప్రతీక ఈ స్కందమాత. 6వ రోజు అమ్మవారు కాత్యాయిని దేవి రూపంలో దర్శనమిస్తుంది. ఈ మాత గాయత్రీదేవి రూపంలో కూడా మనం పూజిస్తాము. పెళ్లి కాని ఆడవారికి కళ్యాణ భాగ్యాన్ని కలిగించేటటువంటి దేవి ఈ కాత్యాయిని దేవి. 7వ రోజు కాలరాత్రి రూపంలో అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. ఛాయా చీకటి వలె నల్లని శరీరం కలిగి ఉంటుంది కాబట్టి ఈ అమ్మవారిని కాలరాత్రి అనే పేరుతో మనం పిలుస్తాము. ఈ మాతను కాళికాదేవి రూపంలో కూడా పూజిస్తారు. 8వ రోజు అమ్మవారు మనకెంతో ప్రియమైనటువంటి రూపం మహాగౌరి రూపంలో అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. ఈ దేవి స్త్రీలకు మాంగళ్యాన్ని ప్రసాదిస్తుంది, ఎప్పుడు కాంతిని వెదజల్లుతుంది కాబట్టి ఈ మాతను మహాగౌరి అని పిలుస్తాము. ఈ దేవి శాంతికి ప్రతీక. 9వ రోజు అమ్మవారు మనకు సిద్ధిదాత్రి రూపంలో దర్శనమిస్తుంది. ఈ మాత మనం చేసిన సేవను గుర్తించి ఈనాడు దానికి తగ్గ సిద్ధిని ప్రసాదిస్తుంది. ఈ దేవి దగ్గర అష్టసిద్ధులను నవనిధులను మనం చూడవచ్చు. ఇలా మనమంతా ఈ నవదుర్గా రూపాలను ప్రతిరోజు ఒక్కొక్క రూపాన్ని ఒక్కొక్క రోజు మనం అమ్మవారిని పూజించుకొని అమ్మవారి యొక్క దివ్య కృపాకటాక్షాలను మనమందరం పొందుదాం. ఆయురారోగ్యాలతో ఉందాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.